చట్టం ముందు అందరూ సమానమే అని ఆర్టికల్ 14 మనకు చెప్తుంది. రిచ్ అయినా, పూర్ అయినా, పవర్‌లో ఉన్నవారైనా, పవర్‌లో లేనివారైనా అందరిని చట్టం సమానంగా చూస్తుందని చెప్తుంది. కానీ నిజానికి బయట ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ఆర్టికల్ 15 ప్రకారం గవర్నమెంట్ మనల్ని రిలీజియన్ బేసిస్ మీద కానీ, క్యాస్ట్ బేసిస్ మీద కానీ, రేస్ బేసిస్ మీద కానీ, జెండర్ బేసిస్ మీద కానీ, పుట్టిన ప్లేస్ బేసిస్ మీద కానీ అసమానంగా చూడకూడదని, అందరూ సమానమని చెప్తుంది. పబ్లిక్ ప్లేసెస్ లైక్ షాప్స్ కానీ, హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, పార్క్స్ కానీ, ఇంకా ఏవైనా ఇతర పబ్లిక్ ప్లేసెస్‌లో అందరికీ ఈక్వల్ యాక్సెస్ ఉండాలని చెప్తుంది. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఉమెన్‌కి లేదా చిల్డ్రన్‌కి, సోషల్లీ ఆర్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్‌కి గానీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్‌కి గానీ కొన్ని స్పెషల్ రూల్స్ చేస్తుంది. ఇది డిస్క్రిమినేషన్ కాదు, వాళ్ళని కొంచెం సపోర్ట్ చేసే సిస్టమ్. గవర్నమెంట్ స్కూల్స్ లేదా కాలేజెస్‌లో బీసీస్, ఎస్సీస్ ఆర్ ఎస్టీస్ లేదా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్‌కి రిజర్వేషన్ కల్పిస్తుంది. అందరూ సమానంగా ఉండాలని ఈ సిస్టమ్స్ క్రియేట్ చేశారు. గవర్నమెంట్ జాబ్స్‌లో అందరికీ ఈక్వల్ ఛాన్సెస్ ఉండాలని ఆర్టికల్ 16 మనకి చెప్తుంది. అయితే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ లేదా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్‌కి రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే పూర్వం వీళ్ళకి సరైన ఆపర్చునిటీస్ లేవు. అందుకే గవర్నమెంట్ ఈ పద్ధతిని తీసుకొచ్చింది. అయితే కొన్ని గవర్నమెంట్ జాబ్స్‌లో లొకాలిటీని చూసి సెలెక్ట్ చేస్తారు. అలాగే ఏవైనా రిజర్వ్డ్ వేకెన్సీస్ ఎంప్టీగా మిగిలిపోతే అవి నెక్స్ట్ ఇయర్స్‌కి ఫార్వర్డ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక గవర్నమెంట్ నోటిఫికేషన్‌లో 10 ఎస్టీ సీట్స్‌కి గాను 5 మాత్రమే ఫిల్ అయ్యాయి అనుకోండి. మిగిలిన 5 జాబ్స్‌ను నెక్స్ట్ నోటిఫికేషన్‌లో యాడ్ చేస్తారు. ఒకవేళ ఎస్సీ లేదా ఎస్టీ వారిని తక్కువగా చేసి చూస్తే వారికి జాబ్ ప్రమోషన్స్‌లో కూడా రిజర్వేషన్స్ ఉంటాయి.